ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాంశము సామెతల గ్రంథం 12వ అధ్యాయం 27వ వచనం. చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. చురుకుగా ఉండట గొప్ప భాగ్యము, నిజమే కదా. అందుకే సామెతల గ్రంథకర్త ఎంతో చక్కగా రాస్తున్నాడు. మరి చురుకుగా ఉండడం గొప్ప భాగ్యమని వింటున్నావు కదా సహోదరి సహోదరుడా. నీ పరిస్థితి ఏంటి? మరి నీవు ఈరోజు ఎటువంటి వ్యక్తివి? ఎలా ఉన్నావు నీవు అసలు? ఈరోజు సోమరిగా ఉన్నావా లేక చురుకుగా ఉన్నావా? క్రైస్తవుడివైన నీవు ఎంత మాత్రము సోమరిగా ఉండకూడదని నీకు తెలుసా? నీవు అన్ని విషయాల్లోనూ చురుగ్గా ఉండాలని కూడా అర్థమవ్వాలి. నీ దేవుని పని కూడా నీవు చురుగ్గా చేయాలి. ఈ విషయం నువ్వు గ్రహిస్తున్నావా? ఆలోచించు ఒకసారి. నీవు ఈరోజు ఎలా ఉన్నావో? సోమరిపోతువా, చురుకుగా ఉన్న వ్యక్తివా? మరి సోమరి వేటాడినను ఏదీ దొరకదు, కాబట్టి చురుగ్గా ఉండాలి, అది గొప్ప భాగ్యమని వాక్యం చెప్తుంది. కనుక ఈరోజు నీవు చురుగ్గానే ఉండాలి. చురుగ్గా ఉంటేనే నీ ప్రభు కోసం నువ్వు ఏదైనా చేయగలుగుతావు. కాబట్టి ఎంతో భాగ్యమైన ఆ చురుకుదనాన్ని నీవు ఎంత మాత్రము కూడా విడిచిపెట్టవద్దు. ప్రభు సహాయం తీసుకుని ప్రతి పనిలో కూడా వేగంగా ముందుకు వెళ్ళు. నువ్వు చురుగ్గా ఉంటేనే నీ ప్రభు పని వేగంగా చేయగలుగుతావు. క్రీస్తుని ఇతరులకు నీవు వేగంగా ప్రకటించగలుగుతావు. నీ దేవుని పని నీవు చాలా సంతోషంగా చురుకుగా ఉన్నప్పుడే చేయగలుగుతావు. అదే ఆనందం నీలో కూడా ఉంటుంది. మంచి భక్తినే చేయగలుగుతావు. కొన్ని ఆత్మలైనా క్రీస్తు కోసం పట్టుకోగలుగుతావు. గొప్ప భాగ్యవంతుడి అవుతావు, ఎందుకంటే చురుగ్గా ఉన్నావు కాబట్టి. చురుగ్గా ఉన్నవాళ్ళు భాగ్యవంతులని వాక్యం చెప్తుంది కదా. ఇంకెందుకు ఆలస్యం? నీలో ఉన్న సోమరితనాన్ని పక్కన పెట్టి ఇక మీదటైనా చురుగ్గా ఉండు. దేవుని కోసం వేగంగా పనిచేయడం మొదలుపెట్టు. ఒకసారి పరిశీలన చేసుకో, నీ పరిస్థితి ఏంటో. సోమరివా, చురుగ్గా ఉన్న వ్యక్తివా?